ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. జోసెఫ్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ vine near a spring whose branches climb over a wall. Genesis chapter 49 verse 22. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని అనగా ఆయన బిడ్డలుగా ఉన్న మనల్ని అందరినీ ఫలించే వారిగానే చూడాలనుకుంటున్నాడు. ఆయనకు మహిమకరంగా మన జీవితాలు ఉండాలి అని ఆశపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్య సందర్భమును మనము గమనించినట్లయితే, యాకోబు తన మరణపు టంచుల్లో ఉండి తన కుమారులను దీవిస్తున్నాడు. ఆ విధంగా దీవించుకుంటూ యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు ఫలించడి కొమ్మ అని అతన్ని దీవించాడు. వాస్తవానికి యోసేపు జీవితం కూడా ఆ విధంగానే ఉన్నది. దేవుడు కూడా ఎప్పుడు మనం ఫలించాలి, మనం ఎప్పుడు ఒక గొప్ప స్థితిలో ఉండాలని ఆయన మనల్ని దీవిస్తున్నాడు. కానీ మనలో కొందరి జీవితాలు దేవుడు ఆశీర్వదించినట్లుగా లేవు. ఫలించడానికి బదులు ఎండిపోయిన స్థితిలో కొందరు దేవుని బిడ్డలు ఉంటున్నారు. దేవుడు వారిని బట్టి దుఃఖపడుతున్నాడు. యోసేపు జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. జీవితం అంత హాయిగా సాఫీగా ఏమీ జరగలేదు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో ప్రాంతాలు మారాడు, బానిసగా ఉన్నాడు, పనివానిగా ఉన్నాడు, ఖైదీగా ఉన్నాడు, తరువాత మంత్రిగా కూడా మారాడు. అయితే యోసేపు జీవితంలో ఎక్కడ ఫలింపు ఉంది అని మనం గమనిస్తే, యోసేపు వెళ్ళిన ప్రతి చోట అతను ఫలిస్తూనే వచ్చాడు. పోతిఫర్ ఇంటిలో పనిచేస్తున్నప్పటికీ, బానిసగా వెళ్ళినప్పటికీ అక్కడ ఫలించి ఆ ఇంటికి అధికారిగా మారాడు. చెరసాలలో ఉండినప్పటికీ చెరసాల ఖైదీలందరినీ చూసుకునే అధికారము యోసేపుకు వచ్చింది. మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యపాలన మొత్తం అతనికే ఇవ్వబడింది. ఎక్కడున్నా యోసేపు మాత్రం ఫలించడం మాత్రం ఆగిపోలేదు. వాక్యం చెప్పబడింది, ఆ ఫలించిన కొమ్మ రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించాయి అని. అంటే ప్రతికూల పరిస్థితులను సైతము లెక్క చేయకుండా వాటిని అనుకూలంగా యోసేపు మార్చుకున్నాడు. యోసేపుకు ఎక్కడ ఉన్నా ఘనత వచ్చింది. ఏ ప్రదేశంలో ఉన్నా దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించాడు. ఇది ఎలా యోసేపుకు సాధ్యమైందో తెలుసా? వాక్యం సెలవిస్తున్నట్లుగా యోసేపు ఊట వద్దనే ఉన్నాడు. ఊట అనగా దేవునిని ఆనుకొనే జీవించాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు లేకుండా యోసేపు వెళ్ళలేదు. అందుకు అతను ఫలించే కొమ్మగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యొరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అని. యోసేపు ఎందుకు ఫలించెడి కొమ్మగా ఉన్నాడంటే, అతని వేళ్ళు నీటి కాలువ వద్ద నాటబడి ఉన్నవి. అనగా దేవునితో అతనికి సహవాసం ఉన్నది. దేవుని మాటలు అతనిలో ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఫలింపు లేనట్లయితే మన యొక్క వేళ్ళు నీటి కాలువల ప్రక్కన నాటబడి లేవేమో, అనగా దేవునితో సహవాసము కలిగి లేవేమో. అందుకే మన జీవితాలు వడబడిపోయాయేమో. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను ఫలించే కొమ్మగా చూడాలని ఆశపడుతున్నాడు, కానీ నీవు మాత్రం ఏ ఫలము లేకుండా మోడుబారిపోయిన వ్యక్తివిగా జీవిస్తున్నావు. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అసమర్థులుగా, చేతగాని వారిగా ఉంటే చూడాలని అనుకోరు. గొప్ప స్థానంలో నా బిడ్డలు ఉండాలి అని ఆశిస్తారు కదా. అదేవిధంగా మనల్ని లోకంలోకి పంపించిన మన దేవుడు కూడా మన జీవితాలు ఫలించాలనే ఆశపడుతున్నాడు. మీరు ఆర్థిక పరిస్థితుల్లో, అప్పుల బాధల్లో ఒక పూట తిని ఇంకొక పూట తినని స్థితిలో ఉంటే దేవుడు ఆనందించడు. మీరు గర్భఫలము లేక కన్నీరు కారుస్తుంటే దేవుడు సంతోషించడు. మీరు అనేకమైన వ్యాధి బాధలతో చింతిస్తుంటే దేవుడు మిమ్మల్ని చూసి తృప్తి చెందడు. ఆయన మీరు ప్రతి విషయంలో ఫలించాలి అనే కోరుకుంటాడు. ఈ రోజున
నీవు ఎండిపోయినా మోడుబారిపోయినా కొమ్మవుగా ఉన్నావా? ఎటువంటి ఎదుగుదల లేని ఉద్యోగము వ్యాపారమును కలిగి ఉన్నావా? అశాంతికరమైన కుటుంబంతో నీవు జీవిస్తున్నావా? బలము లేక శక్తి లేక వ్యాధి బాధలతో బ్రతుకుతున్నావా? అన్నీ ఉన్నా సంతృప్తి లేక నీవు ఈ రోజున ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో నీవుంటే, దేవుని మాటలు నీవు నీలో ఉంచుకొనగలిగితే, నీవు ఎంతటి మోడు బారిపోయిన పరిస్థితుల్లో నీవున్నా నీవు యోసేపు వలె ఫలించడి కొమ్మగా మార్చబడతావు. యేసయ్య అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుండి, మీ యందు నేనును నిలిచియుందును. ఆ తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలించరు. ఎవరు నా యందు నిలిచి ఉందురో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని. ఈరోజు నీవు ఖచ్చితంగా ఫలించగలవు. ఎప్పుడు అంటే దేవునిలో నీవు ఉండినట్లయితే, ఆయన మాటలు నీలో ఉంచుకొనగలిగితే నీవు తప్పక ఫలిస్తావు. నీవు ఎటువంటి అపాయకరమైన స్థితిలో, ఎంతటి అట్టడుగు స్థానంలో నీవున్నా గోడ మీదికి వ్యాపించు తీగల వలె వాటన్నిటిని దాటుకొని నీవు పైకి వ్యాపిస్తావు. అటువంటి సామర్థ్యత, అటువంటి శక్తి, అటువంటి ధైర్యము, అటువంటి బలము దేవుడు నీకు ఇస్తాడు. భయపడకు, నీవు త్వరలోనే ఫలించబోతున్నావు. దేవునికి ఆశీర్వాదకరముగా ఉండబోతున్నావు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా తండ్రి యోసేపు ఫలించడి కొమ్మగా మరి ప్రభువా మా ముందు ఉంచారు తండ్రి. అయ్యా తండ్రి, యోసేపు ఏ విధంగా ఆశీర్వదింపబడినాడో, ఏ విధముగా శ్రమలు పడినాడో ప్రభువా మాకు వివరించారు ప్రభువా. అవునయ్యా, మరి తండ్రి ఫలించడి కొమ్మలుగా మేము ఉండాలని మీరు ఆశిస్తున్నారని అయా, మీ బిడ్డలైన వారు ప్రభువా అయా మరి తండ్రి అటువంటి ఆశీర్వాదమును పొందుకొని ఉండాలని అయా మీరు మా కొరకు తండ్రి ఆలోచిస్తున్నారని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అసమాధాన స్థితిలో ఉన్నారో ప్రభా, మరి దిక్కు తోచని స్థితిలో ఉన్నారో ప్రభా, అయ్యా మోడు బారిపోయినటువంటి స్థితిలో ఉన్నారో నా ప్రభా, అట్టి బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకుని అయా ఫలించేటి కొమ్మల్లా ప్రతి బిడ్డను మీరు నిలవబెడుతున్నందుకు వందనములు స్తోత్రములు ప్రభువా. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయా. వారికి కలిగిన వ్యాధి, వారికి కలిగిన రోగమును బట్టి వారు చింతించక ప్రభువా అయా నీవు స్వస్థపరిచే దేవుడు అని నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించండి. సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలు, రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయా. మరి తండ్రి అప్పు తీసుకునే వారిగా కాదయ్యా, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా, ఎందరైతే బిడ్డలు నా ప్రభా గృహము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయా, వారికి గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా, మరి ఎందరైతే బిడ్డలు నా ప్రభా కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక జీవిస్తున్నారో వారిని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి, ఐక్యతను దయచేయండి ప్రభా, సఖ్యతను దయచేయండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తండ్రి అయా మరి తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి ప్రభా. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. యవన వయసులో తండ్రి అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని తండ్రి మీ కొరకు జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. మరి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ప్రభా మరి చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయినటువంటి ప్రతి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ అపవాది ఉచ్చులో నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి దేశాన్ని అధికారులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయా, అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును అయా తెలివిని మీరు వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలను కూడా దీవించండి. మా భారతదేశమునకు తండ్రి మీ యొక్క కృపా కాపుదల తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మత కల్లోలాలు గొడవలు ఏవి లేకుండా ప్రభ సమాధానము కలిగిన దేశముగా మా భారతదేశం నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉండమని, వారి కుటుంబాలకు క్షేమస్థితిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా మీ పరిచర్య చేస్తున్న దైవజనులను సువార్థికులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనతో అయా మరి తండ్రి దిక్కు తోచని స్థితిలో ఉండి ప్రభా ఉంటున్నారో వారి యొక్క బాధ, వారి యొక్క వేదన తండ్రి అన్ని చూస్తున్న దేవుడవు. బిడ్డలకు మీరే సమాధాన స్థితిని దయచేయమని, వాటి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ
తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.